లాస్ట్ 2 వీడియోస్ లో మీరు అంతకుముందు 2 వీడియోల్లో ఒకటి బ్యాక్ సైడ్ ఇంకోటి ఫ్రంట్ సైడ్ చూశారు. సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ హౌ టు కట్ ది హ్యాండ్స్, అంటే చేతులు ఎలా కట్ చేయాలో చెప్తారనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ప్లీజ్ నోట్ ఇట్. చెప్పమ్మా, ఇప్పుడు హ్యాండ్స్ ఎట్లా చేయాలి చూడండి. చెయ్యి కదా, దిస్ ఈజ్ హ్యాండ్. పొడవు కొలుచుకోవాలి ముందు. ఫస్ట్ యూ హ్యావ్ టు మెజర్ ది లెంగ్త్ ఆఫ్ ది హ్యాండ్. చూడండి హౌ షీ ఈజ్ మెజరింగ్, ఎట్లా చేస్తుందో చూడండి. కొలతలు ఎలా వేయాలో చూడండి. 9.5 ఉన్నది. దిస్ ఈజ్ 9.5 inches. 9.5 ఉన్నది. మనం 1 ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. ఈ కింద మడుచుకుంటాం కాబట్టి 1 ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. Because we have to keep, this is actually 9 inches and we are keeping 1 more inch extra. So we are 9.5 ఉన్నది. It is 9.5. We are keeping up to 10.5. 10.5. 10.5. Why? Because this we have to fold it. Folding. Yeah, for the folding sake. Please see here. So you are keeping 10.5, not 9. 9.5. మనం 10.5 పెట్టుకున్నాం. 10.5 పెట్టుకున్నాం. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం చేతి పొడవు కొలుచుకున్నాం కదా, చేతి వెడల్పు ఇక్కడ తీసుకోవాలి. We have taken measurement of the length previously and now we have to take the width of the hand. ఇది 9 ఇంచులు ఉన్నది. This is also 9 inches. That is 9.5. This is 9 inches. So how she is taking? 9 ఇంచెస్ ఇంతవరకు పెట్టుకున్నాం మనం. ఆవిడ ఎలా పెట్టుకుంటుందో చూడండి. 9 inches అక్కడ దాకా పెట్టుకున్నాం. దీనిలో ఎక్కువ పెట్టక్కర్లా విడ్త్లో. మనం ఉల్టా చేసి పెట్టాం కాబట్టి అది బికాజ్ we have kept it in reverse side, so you need not keep. ఒరిజినల్ది ఇంతవరకు వచ్చింది మనకి. అప్ టు ఒరిజినల్ హ్యాస్ కమ్ అప్ టు దిస్ పాయింట్. మళ్ళీ చూడండి, ప్లీజ్ సీ ఇట్ హియర్. 7 ఇంచెస్ ఉంది ఒరిజినల్. దిస్ ఈజ్ ఒరిజినల్ 7 inches, బట్ హౌ మచ్ వీఆర్ కీపింగ్ 7 inches ఎగ్జాక్ట్లీ. ఈ 7 ఇంచెస్. యా, ఇది 2 ఇంచులు ఎక్కువ పెట్టుకున్నాం మనం. ఏది విడ్త్లోనా? విడ్త్లో 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాం కుట్లల్లోకి. ఫర్ స్టిచింగ్ వీఆర్ కెప్ట్ అనదర్ 2 inches ఎక్స్ట్రా. ఎప్పుడు పెట్టుకున్నావు అది? ఇందా నువ్వు కరెక్ట్గా తీసుకోవాలన్నావు కదా. ఇదిగే ఇక్కడి నుంచి ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాం. ప్లీజ్ టేక్ ది మెజర్మెంట్. 9 ఉన్నది. దిస్ ఈజ్ 9 inches. నైస్. ఒరిజినల్ది 7 ఉంది. Original hand is 7 inches. See, here stitching will come. Please see it. So this is 7 inches. This is total 9 inches. మళ్ళీ ఒక్కసారి పెట్టి చూపించమ్మా. చూడండి, మొత్తం వెడల్పు 9 ఇంచెస్. టోటల్ లెంగ్త్ ఇస్ విడ్త్ ఈస్ 9 inches. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ లోకి 2 ఇంచెస్ పోయింది కాబట్టి ఇంతవరకు 7 ఇంచెస్. అది మనం కుట్టుకునేటప్పుడు చూసుకోవాల్సింది. సో యూ హావ్ టు టేక్ ది మెజర్మెంట్. ఇప్పుడు మనం ఎంత పెట్టాం ఇక్కడ విడ్త్ చెప్పు. ఇప్పుడు టోటల్ 9 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం. ఈ స్టిచ్చింగ్ లోకి 2 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఒరిజినల్ 7 ఇంచెస్. This is 7 inches. ఇక్కడ వరకు this is another 2 inches, 9 inches. This is total width of that one, 9 inches, and this will go in stitching. చెప్పమ్మా. ఈ లెంగ్త్ లో మనం 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా. We have taken 1 inch extra in the length. Please see it. Instead of 9.5, 10 we have 10.5. మడతకు అన్నమాట మనం. Because we have to fold it. ఈ ఫోల్డ్ కి వెళ్ళిపోతుంది. It will go into fold. ఫోల్డ్ ఎక్కడ వస్తుంది చెప్పు. ఇక్కడ ఇదేనా ఫోల్డ్? ఇది దిస్ ఫోల్డ్ విల్ కమ్. ఈ ఫోల్డ్ కి ఇప్పుడు ఇలా ఉంది కదా. సో we have taken 1/2 inch extra. Why? Because it will go into the fold. 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 inch extra. Sorry. 1 ఇంచ్ ఎక్కువ మడతలోకి వెళ్ళిపోతుంది. It will go into fold. Okay. Next అమ్మా.
ఈ గీతలన్నీ గీసుకున్న తర్వాత ఆఫ్టర్ డ్రాయింగ్ దోస్ లైన్స్ చెప్పు. స్టిచ్చింగ్ ఇంతవరకు ఉన్నది. ఉండు, స్టిచింగ్ ఈజ్ అప్ టు దిస్ పాయింట్, ప్లీజ్ సీట్. 1/4 ఇంచి పైకి పెట్టుకోవాలి మనం. వీ హ్యావ్ టు కీప్ 1/4 ఇంచ్ అప్ సైడ్. స్టిచ్చింగ్ ఇంతవరకు ఉన్నది. యా, అప్ టు దిస్ పాయింట్ స్టిచ్చింగ్ ఈజ్ దేర్. కుట్లోకి ఇది ఎక్కువ వీ పెట్టుకోవాలన్నమాట. హ్యావ్ టు కీప్ ఇన్సైడ్. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ మీద చూపించాము ఒక్కసారి. షో ఆన్ ది బ్లౌజ్. ఇప్పుడు ఎక్కడ దాకా పెట్టుకున్నారు? స్టిచ్చింగ్ ఇక్కడ ఉన్నది. అప్ టు స్టిచ్చింగ్ ఈజ్ అప్ టు దట్ పాయింట్. ఇది మనం 1/4 ఇంచి ఎక్కువ పెట్టుకున్నాము. వీ హ్యావ్ టు కెప్ట్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఎక్కువ ఇన్ ది హ్యాండ్స్. ఇది మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. మళ్ళీ రిపీట్, విల్ డూ ఇట్. ఇప్పుడు ఇలా పెట్టాం కదా. ఎస్, షీ హాస్ పుట్ లైక్ దిస్, జస్ట్ సీ ఇట్. ఇది స్టిచ్చింగ్. ఇది మనం 1/4 ఇంచి ఎక్కువ పెట్టుకున్నాం. వీ హ్యావ్ కెప్ట్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది స్టిచ్చింగ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇంతవరకు కరెక్ట్గా గీత కొట్టుకోవాలి. Yeah, we have to draw a line correctly because it will go into the stitching. ఇది 4 పొరలు వస్తుంది అన్నమాట, అంటే 2 చేతులు. Yeah, this is for 2 hands, na? It will come in 4 layers. 4 పొరలు 4 layers, please 4 note it. లేయర్స్. ఇక్కడ నుంచి 1.5 ఇంచి గుర్తు పెట్టుకోవాలి. You have to mark up to 1.5 inch. So she is ఇది drawing గీత lines. తీసుకోవాలి. In this way you have to draw line. గీత గీసుకున్న తర్వాత after that కటింగ్. again she has to cut. ఆల్రెడీ కట్ చేశారు అనుకుంటాగా. కట్ చేయాలి. సో ప్లీజ్ సీ. ఇప్పుడు చేతి కింద భాగంలో మనకి ఇక్కడ సన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కొలిచి మనం పెట్టుకున్నాం. ఎస్, ఇది స్టిచ్చింగ్, ఇది ఖర్చు. యా, దిస్ ఇస్ ఆల్సో ఇట్ విల్ గో ఇన్ టు సైడ్ అండ్ అప్ టు దిస్ పాయింట్ స్టిచ్చింగ్. మనకి ఇక్కడికి తేడా ఉంటుంది అన్నమాట. ఈ భాగానికి దిస్ ఈ సైడ్ అండ్ భాగానికి దిస్ సైడ్ దేర్ ఇస్ డిఫరెన్స్, ప్లీజ్ సీ. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా మనం కొలిచి పెట్టుకున్నాం. సో యూ హ్యావ్ టు మెజర్ హియర్ ఆల్సో, నాట్ ఓన్లీ దేర్ దట్ at the shoulder, on the hands also you have to see like this. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకోకూడదు, ఇది కుట్టుకునేది, ఇదేమో కట్ చేసుకునేది. Yeah, this is going to be cutted, this should not be cut. Why? Because this we are going to stitch in it. ఇప్పుడు ఏం కట్ చేస్తున్నావమ్మా? హ్యాండ్సే కదా. హ్యాండ్స్ ప్లీజ్ సీ హౌ షీ ఈస్ కటింగ్ ది హ్యాండ్స్. చాలా జాగ్రత్తగా చేయాలండి. యూ హ్యావ్ టు డూ కేర్ఫుల్లీ. ఎందుకంటే చేతుల్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ది ప్రాబ్లమ్స్ కమ్ ఇన్ ది హ్యాండ్స్ ఓన్లీ మెయిన్లీ. ఇప్పుడు మనకి చేతులు ఈ రకంగా వచ్చింది. ఎస్, ప్లీజ్ సీ ఇది హౌ ది పొడవు, హ్యాండ్స్ కమ్. ఇది వెడల్పు. యా, విచ్ ఈజ్ ఏదమ్మా, ఏది పొడవు? ఇది పొడవు, దట్ ఈజ్ లెంగ్త్. ఇది వెడల్పు. This is width, hands. So 2 hands will come. Please see how she is folding. వాడు పడిపోతున్నాడే. ఈశ్వర్ స్లీపింగ్ మ్యాన్. అదెందుకురా? చెప్పు. ఈశ్వర్ అంటే మరి చూపించాలి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్టిచ్చింగ్ ఎక్కడికి వస్తుందో అక్కడ గుర్తు పెట్టుకోవాలి మనం. యూ హ్యావ్ టు పుట్ ఏ మార్క్ వేర్ స్టిచ్చింగ్ విల్ కమ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ కటింగ్ ది క్లాత్. మీరు క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ స్టిచ్చింగ్ వస్తుందో అక్కడ మార్క్ చేసుకోండి. చూడండి హౌ షీ ఈస్ డూయింగ్.
ఇప్పుడు ఇది సెంటర్ అన్నమాట. దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ఈ ది సెంటర్ బోత్ దగ్గర కూడా హ్యాండ్స్. గుర్తుపెట్టుకోవాలి. You have to put a mark there also in the center. ఇది కరెక్ట్గా మనం ఈ భుజాలు జాయింట్ చేసుకున్న చోటికి రావాలన్నమాట. It will come up to the shoulder joints. ఇప్పుడు మనం బాడీకి ఫ్రంట్ వైపు ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకున్నాం కదా. Yes. ఇప్పుడు దీనికి కూడా ఒక 1/2 ఇంచ్. Yes, 1/2 inch. ఇది ఏంటమ్మా, ఇది బ్లౌజా? బ్లౌజ్ హ్యాండ్స్. హ్యాండ్ హ్యాండ్స్ 1/2 inch ఇన్సైడ్ యూ హ్యావ్ టు కట్ ఇట్. ఇన్సైడ్ కట్ చేయాలి. 1/2 inch ఇన్సైడ్ కట్ చేయాలి. ఇప్పుడే కట్ చేస్తున్నది ఇన్సైడ్ కట్ చేస్తున్నావు. ఇది అంటే ఇది కట్ చేయడం వల్ల మనకి ఈ చేతికి మడతలు రాకుండా ఉంటాయి. ఎస్, బికాజ్ యు ఆర్ కటింగ్ సో దట్ ది ఫోల్డింగ్స్ విల్ నాట్ కమ్. ఇది ఫ్రంట్ వైపు అని గుర్తుండటానికి ఇక్కడ ఒక మార్క్. ఎస్, యూ హ్యావ్ టు కీప్ ఎ మార్క్ విచ్ ఈస్ ఫ్రంట్ సైడ్, బికాజ్ దట్ ఈస్ ఫ్రంట్ సైడ్. సో ఇది హ్యావ్ టు ఫ్రంట్ కీప్ ఎ సైడ్ అని మార్క్ గుర్తుంటుంది. సో దట్ వీ కెన్ రిమెంబర్. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. మనం is back జాయింట్ side. చేసుకునేటప్పుడు So- ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఎస్, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. that will come front side and this will come back side, so that you have to keep a mark there. తర్వాత ఈ పక్కన పెట్టు. ఇది ఎంతసేపు పట్టుద్దమ్మా? 5 నిమిషాలు. సో another 5 minutes. Please bear with us. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్. దిస్ ఈస్ క్రాస్ బెల్ట్. ఫ్రంట్ వేసుకునేది అనమాట. ఇది దట్ ఈస్ ఫ్రంట్ సైడ్ క్రాస్ బెల్ట్. ఇది ముందు పొడవు చూసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ది లెంగ్త్ ఆఫ్ దిస్ వన్. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు కీప్ 1/2 inch ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది కూడా ప్లీజ్ సీ. ఇది 3 ఇంచులు ఉన్నది. సో దిస్ ఈస్ 3 inches. 3 ఇంచులు ఉంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. హియర్ ఆల్సో అనదర్ 1/2 inch. ఇప్పుడు ఏంటిది చేసింది? క్రాస్ బెల్ట్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ క్రాస్ బెల్ట్. ఇప్పుడు ఇది 3 ఉంటే ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి ఇటు ఇటు స్టిచ్చింగ్లోకి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. we have kept it 1/2 inch extra in the stitching. That is cross belt. Yeah. ఈ క్రాస్ బెల్ట్ ఏంటి, ఇక్కడ క్రాస్ బెల్ట్ ఏంటి? ఇదేమో పొడవు, దట్ ఈస్ లెంగ్త్ క్రాస్ బెల్ట్. ఇది ఎత్తు. దిస్ ఈజ్ హైట్ క్రాస్ బెల్ట్. హైట్ ఎక్కడ అంటే ఉంటుంది? ఇది వెడల్పు అనుకో. ఇది దిస్ ఈజ్ యు సీ దిస్ ఈజ్ విత్. వెడల్పు. దిస్ ఈజ్ విత్ క్రాస్ బెల్ట్. ఇది పొడవు. ఎక్కడ పొడవు ఎక్కడ? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. దిస్ ఈజ్ పొడవు లెంగ్త్. విడ్త్ ఎక్కడ? విడ్త్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. Yes. You see both cross belts. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త వీడియోలు చూపిస్తాం. యూ హ్యావ్ టు కీప్ యువర్ లైక్స్. లైక్ చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నలుగురికి విద్యాదానం చేసిన వాళ్ళు అవుతారు టైలరింగ్లో. ఇక్కడి నుంచి 1 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట కింద. ఏది? ఇటు నడుము వైపు. యా, యూ హ్యావ్ టు రెడ్యూస్ 1/2 inch. ఎక్కడ చెప్పమ్మా? ఇది దాని మీద 1/2 ఇంచ్ కాదు, 1 ఇంచ్. సో 1 inch యూ హ్యావ్ టు రెడ్యూస్ ఆన్ ది వెస్ట్. మరి చూపించి దాని మీద జాకెట్ మీద చూపించమ్మా. షీఈస్ డ్రాయింగ్ లైన్, ప్లీజ్ సీ కేర్ఫుల్లీ. చూడండి, ఇక్కడి నుంచి 3 ఇంచులకి ఒక గుర్తు యూ పెట్టుకోవాలి. హ్యావ్ టు మార్క్ దేర్ ఫర్ 3 inches. చూడండి,
Please see it. She's drawing lines like this, like this, like this. చూసారా కటింగ్ వస్తుంది. అలా కటింగ్ వస్తుంది. ఇట్ విల్ కటింగ్ విల్ కమ్ లైక్ దిస్. దీని వరకు వస్తుంది కటింగ్. ఇప్పుడు ఇదేంటమ్మా, ఇదేంటి, ఇదేంటి? ఇది ఇక్కడ ఎంత ఉందో ఇక్కడంతా ముక్క వెడల్పు తీసుకున్నాము. We have taken, ఇందులో నుంచి కిందకి 1 ఇంచ్ కట్ చేసి we have taken, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా క్రాస్ తీసుకోవాలి we అన్నమాట. have to take cross like this. ఇది బ్లౌజ్ మీద ఒకసారి చూపిస్తావమ్మా. చూపిస్తాను. ఇది కట్ She will show on blouse also so that you can understand. Now she is cutting. Please see it. చూడండి చూడండి ఎలా కట్ చేస్తుందో. ప్లీజ్ సీ ఇట్. తర్వాత అమ్మా ఫ్రంట్ భాగం ఇది. అంతా ముందు యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ పేపర్. మీరు పేపర్ మీద చేయాలండి. ఫస్ట్ పేపర్ మీదనే నేర్చుకోవాలి. ఆల్వేస్ లెర్న్ ఆన్ ది పేపర్ ఓన్లీ బికాజ్ అదర్వైజ్ యూ ఇట్ ఈస్ వేస్టేజ్ ఆఫ్ క్లాత్. చూడండి ఎలా చేస్తుందో. ఇప్పుడు ఇది మడిచి కుడతాం కదా మనము. వీ విల్ ఫోల్డ్ ఇట్ అండ్ స్టిచ్ ఇట్ నా. యా ఇది దీనికి ఇట్లా జాయింట్ చేస్తే ఇది కరెక్ట్గా వస్తుంది. సో యూ హ్యావ్ టు జాయింట్ ఇట్ కరెక్ట్లీ. ప్లీజ్ సీ ప్లీజ్. ఇక్కడ నుంచి యా హౌ కరెక్ట్లీ షీ హాస్ కట్ ఇట్. అది ఇది పట్టినా ఇది ఏమంటారు దీన్ని? షేప్ బెల్ట్. షేప్ బెల్ట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ షేప్ బెల్ట్. దట్ యూ హ్యావ్ షీ హాస్ షోన్ హౌ షేప్ బెల్ట్. ఇదేనమ్మా. ఇంకా నెక్స్ట్ ఇది బ్యాక్ భాగం. చూడండి ఇది బ్యాక్ సైడ్. దిస్ ఇస్ బ్యాక్ సైడ్. ఇది మనకి ఫ్రంట్. సో దిస్ ఇస్ ఫ్రంట్ సైడ్. ఇది షేప్ బెల్ట్. దిస్ ఈజ్ షేప్ బెల్ట్. ఇంకోటి ఏదో చేతులు చేతిలో పడిపోయిందా? ఓ రాగి రొట్టె. అయ్యో రవి అక్కడ. యా దీస్ ఆర్ హ్యాండ్స్. చేతులు. దీస్ ఆర్ హ్యాండ్స్. ఇది ఫ్రంట్ భాగము, ఇది బ్యాక్ భాగం. ఏది ఏది బ్యాక్ భాగం? ఇది బ్యాక్ సైడ్కి దిస్ ఇస్ వస్తుంది. బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ సైడ్కి Front side. వస్తుంది అన్నమాట. అది మొత్తం 4 layers. 4 layers. 4 layers బికాస్ 2 hands విల్ కమ్. అది 4 layers కాబట్టి 2 చేతులు వస్తాయి. చాలా ఓకే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేర్చుకోండి, 10 మందికి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ టీచ్ అదర్ స్టూడెంట్స్ సో దట్ your education will spread like ocean. Thank you.